అందరికీ ఈ రోజు మన సూజీ బ్యూటీ అకాడమీలో గాడెస్ మేకప్ డెమో జరగబోతుంది. సో అమ్మవారిని ఎలా రెడీ చేశానో చూపించేస్తాను, వచ్చేయండి. సో సిటీఎంపీ ఆల్రెడీ చేసేసాను. ఫౌండేషన్తో స్టార్ట్ చేశాను. నా మోడల్కి స్కిన్ ఫ్లాలెస్గా ఉండడం వల్ల కలర్ కరెక్టర్ కూడా యూజ్ చేయలేదు. యాక్చువల్గా కన్ఫ్యూజన్లో ఉండే అమ్మవారి ఫేస్ గ్రీన్లో ఉంచుదామా లేదా ఎల్లోనా అని చెప్పేసి ఫైనల్గా ఎల్లో ఫేస్ డిసైడ్ అయ్యాము. ఎల్లో ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫౌండేషన్ షేడ్లో అయినా అమ్మవారి ఫేస్ని క్రియేట్ చేయొచ్చు, కానీ కొంచెం ఎఫెక్టివ్గా ఉంచుదామని చెప్పేసి ఎల్లో యూజ్ చేస్తున్నాను. దెన్ ఐబ్రో కొంచెం పైకి డిఫైన్ చేద్దామని చెప్పేసి న్యాచురల్ ఐబ్రోని సెట్ చేస్తున్నాను. దెన్ చీక్స్, నోస్, ఫోర్ హెడ్, నెక్ పైన రెడ్ కలర్ని అప్లై చేశాను, ఫేస్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేయడానికి. లైట్గా ఆరెంజ్ షేడ్ కూడా ఇచ్చాను అండ్ హెయిర్ లైన్ని నీట్గా కవర్ చేశాను. దీనివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనకి ఎప్పుడు ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉండకూడదు కాబట్టి నెక్కి కూడా ఎల్లో కలర్ని అప్లై చేశాను. దెన్ లూజ్ పౌడర్తో ఫౌండేషన్ని సెట్ చేశాను. ఈ లుక్ మనకు నార్మల్గా అవుట్డోర్లోనే ఉంటుంది కాబట్టి పౌడర్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. తర్వాత ఐ షాడో స్టార్ట్ చేశాను. ఐ షాడో పింక్ అండ్ గోల్డ్ 2 కలర్స్లో క్లాసిక్ ఐ లుక్ ఇచ్చాను. న్యాచురల్గా ఉన్న ఐబ్రోస్ని సెట్ చేస్తున్నాను. సో నాకు ఐబ్రో అనేది న్యాచురల్గా ఉన్న వాటికంటే కొంచెం పైకి ఇవ్వాలి కాబట్టి వీటిని సెట్ చేసి దెన్ ఎక్స్ట్రా ఐబ్రో అనేది యాడ్ చేశానన్నమాట. సో దాన్ని ఇక్కడ డ్రా చేస్తూ చూపిస్తున్నాను. మళ్ళీ అమ్మవారికి బొట్టులో వచ్చి కన్ఫ్యూజన్, రౌండ్గా పెడదామా రెడ్ కలర్తో లేదా ఐ వేద్దామా అని చెప్పేసి అనుకున్నాము. స్టూడెంట్స్ వచ్చేసి ఐ వేసి చూపించండి మేడం, అది కొంచెం టఫ్గా ఉంటుంది కదా, మాకు కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అడిగేసరికి ఐనే డ్రా చేసి చూపించాను. ఫస్ట్ ఐలైనర్తో సైడ్స్ని వేసాను. దెన్ మిడిల్లో వైట్ కలర్ని ఫిల్ చేసేసి ఐబాల్ని డ్రా చేసేసి మిడిల్లో మళ్ళీ ఒక 2 డాట్స్ అనేవి ఇచ్చేసాను. దెన్ ఐ కొంచెం న్యాచురల్గా కనిపించడానికి అని చెప్పేసి ఐలాషెస్ కూడా యాడ్ చేశాను. తర్వాత ఐలైనర్ అప్లై చేశాను. అమ్మవారి కళ్ళంటే కొంచెం అగ్రెసివ్గా ఉండాలి, పెద్దగా కనిపించాలి కాబట్టి ఇన్నర్ అండ్ అవుటర్ కార్నర్స్లో వింగ్ ఇచ్చాను. దెన్ వాల్యూమ్ కోసం మస్కరా అప్లై చేశాను. ఆ తర్వాత బ్రౌన్ కలర్ తీసుకొని లిప్కి అవుటర్ లైన్ ఇచ్చాను. మెరూన్ కలర్తో ఇన్సైడ్ అంతా కూడా ఫిల్ చేసుకున్నాను. దెన్ పౌడర్ ఐ షాడోతో రెడ్ కలర్ ఉన్న ప్లేసెస్లో ఒక టచ్అప్ లాగా ఇచ్చానన్నమాట. దెన్ జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించడం స్టార్ట్ చేశాను. ఒక షార్ట్ చైన్ అండ్ లాంగ్ చైన్ వేసేసాను. దెన్ ఇయర్ రింగ్స్కి చంపస్వరాలు ప్లస్ మాటీలు కూడా పెట్టేశాను. నోస్ రింగ్స్ కూడా పెట్టేశాను. ఫైనల్గా అమ్మవారిని కిరీటంతో అలంకరించేశాను. సో హియర్ ఈస్ ద ఫైనల్ లుక్. సో గైస్, అమ్మవారి గెటప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే సూజీ బ్యూటీ అకాడమీ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కమెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.